హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అలాగే వెళ్ళేటప్పుడు ఏదో కామెంట్ చేయండి. నేచురల్ స్టార్ నాని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ అష్టాచమ్మ సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నటించిన రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈగాతో స్టార్ డమ్ తెచ్చుకున్న నాని భలే భలే మగాడిబోయ్, మజులు, భీమిలి, కబడ్డీ జట్టు, జెర్సీ సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకోగలిగాడు. గడిచిన 2 ఏళ్లలో దసరా, హాయ్ నాన్న, సరిపోల శనివారం వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్లో ఉన్నారు నాని. ప్రస్తుతం శైలేష్ కొనరు దర్శకత్వంలో హిట్ 3 థర్డ్ కేస్ మూవీలో నాని నటిస్తున్నారు. ఆ తర్వాత ది పారాడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే సుజీత్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నారు నాని. అయితే టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరో అనే పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నానితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులు నటిస్తున్న నాని ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడి లైన్ లో పెట్టినట్టుగా టాక్ వినిపిస్తుంది. నాని శేఖర్ కమ్ములతో ఓ మూవీ కోసం చేతులు కాబోతున్నాననే మాట వినిపిస్తుంది. ఫీల్ గుడ్ సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్ గా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ దర్శకులతో కుబేరా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. దీంతో శేఖర్ కమ్ముల మార్క్ డైరెక్షన్, నాని నేచురల్ యాక్టింగ్ కలిస్తే సినిమా సూపర్ హిట్ అని అభిమానులు భావిస్తున్నారు. నాని హిట్ 3 మే 1న రిలీజ్ కానుండగా కుబేరా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లో దశలో ఉంది. ఈ 2 కంప్లీట్ అయ్యాక వీరి సినిమా ఉండవచ్చని అనుకుంటున్నారు. బాపు రాధా గోపాలం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు నాని. నితిన్ అల్లరి బుల్లోడుకు కె రాఘవేంద్రరావు దగ్గర మంచు విష్ణు హీరోగా రూపొందిన అస్త్రం, డి చిత్రాలకు దర్శకుడిగా విభాగంలో పనిచేశారు. తరువాత రేడియో జాకీగా కూడా పనిచేశారు. స్టార్ హీరోగా సాగుతున్న నాని నిర్మాతగాను కొన్ని చిత్రాలు రూపొందించారు. దీప దోపిడి చిత్రానికి సహ నిర్మాతగా మారిన నాని ఆ తర్వాత హిట్ 1, హిట్ 2 ఆ సినిమాలను నిర్మించారు. దీని గురించి మీరేమంటారు? నాని శేఖర్ కమల కాంబోలో రాబోతున్న చిత్రం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు నాని ఫ్యాన్ అయితే మీకు నాని చిత్రాల్లో అతి ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.